పార్లమెంటు ఎన్నికలు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్గా మారాయి. పీసీసీ చీఫ్, సీఎం పదవిలో ఉన్న ఆయన మెజారిటీ ఎంపీ సీట్లు గెలిపించుకోవాలని పట్టుదలతో ఉన్నారు. అందులో పాలమూరు ఎంపీ సీట్నైతే మరీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే 4 సార్లు రివ్యూ చేసిన రేవంత్ పరిస్థితి చేదాటిపోతుందని గమనించారట. పైకి అంతా బాగానే కనిపిస్తున్నా గ్రౌండ్లో మాత్రం పరిస్థితి వేరేలా ఉందని సర్వే రిపోర్టులు అందాయని టాక్. దీంతో సెంటిమెంట్ అస్త్రాన్ని వాడుతున్నట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్ ఎంపీ సెగ్మెంట్ కింద 7కు 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గెలుచుకుంది. ఈ లెక్కన పాలమూరు సీట్ను పెద్ద కష్టం లేకుండానే గెలవాలి. కానీ సర్వే రిపోర్ట్స్ చూసిన రేవంత్ గేమ్ ప్లాన్ మార్చేశారు. జనంలో కొత్త చర్చకు దారితీసేందుకు సెంటిమెంట్ అస్త్రాన్ని తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డిని బరిలోకి దింపింది అధిష్టానం. ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణ బరిలోకి దిగారు. ఆమె గతంలో కాంగ్రెస్లో ఉండటం, ఆ పార్టీ నేతలతో క్యాడర్తో మంచి సంబంధాలు కలిగి ఉండటం కాంగ్రెస్ను కలవరపెడుతోంది. సైలెంట్గా కాంగ్రెస్ క్యాడర్ను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారని తెలుస్తోంది. ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా లోపాయికారిగా డీకే అరుణకు మద్దతు ఇస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో అలర్ట్ అయిన రేవంత్ రెడ్డి పదే పదే సమీక్షలు చేస్తూ సెంటిమెంట్ అస్త్రాన్ని వ్యూహాత్మకంగా వదిలినట్లు పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. తన సొంత జిల్లా మహబూబ్ నగర్లో ఎంపీ అభ్యర్థులను ఓడించి రాజకీయంగా తనను బలహీనపరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు రేవంత్. అసెంబ్లీ ఎన్నికల్లో పాలమూరును క్లీన్ స్వీప్ చేసిన కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి తడబడుతుంది. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో రంగంలోకి దిగిన రేవంత్ రెడ్డి చక్కదిద్దే పనిలో పడ్డారు. మరి సెంటిమెంట్ అస్త్రం పనిచేస్తుందా? పాలమూరులో పాగా వేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.